వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీగా కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలత ఎన్నికయ్యారు. పుష్పలతకు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అభినందనలు తెలిపారు. మరింత సమాచారం ముద్దనూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ జిల్లాలో ఈ రోజు కడప మేయర్ అదేవిధంగా ముద్దనూరు ఎంపీపీ ఉప ఎన్నికలు జరిగాయి. ఎంపీపీగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు కడప మేయర్ స్థానాన్ని కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కడప మేయర్గా పాకా సురేష్, అదేవిధంగా ఇక్కడ ముద్దనూరు ఎంపీపీగా పుష్పలత ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాము. అందరూ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండి ఏదైతే పార్టీ కోసం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితి. మన దగ్గర కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. చెప్పండి సార్, రెండు కూడా మీరు విజయం సాధించిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మీ సభ్యుల్ని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎట్లా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని? ఇవాళ ముద్దనూరు ఎంపీపీగా ఈ ఉప ఎన్నికలో ఎన్నికైన మా కొర్రపాడు ఎంపీటీసీ పుష్పలతక్క గారికి ముద్దనూరు ఎంపీపీగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికకు పుష్పలతక్క ఎంపీపీగా ఎన్నిక కావడానికి సహకరించిన ఎంపీటీసీలు ముఖ్యంగా మన ఏసేబన్న కావచ్చు, సరస్వతక్క కావచ్చు, కళావతక్క కావచ్చు, రేణుకక్క కావచ్చు, ఇంద్రమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా సమిష్టిగా ఉండి ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి సహకరించిన ఈ ఎంపీటీసీలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ఎన్నికలను తన భుజం మీద వేసుకొని అన్ని రకాలుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా తన భుజం మీద వేసుకొని ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా బాధ్యతాయుతంగా తీసుకొని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మరి తీర్చిదిద్దిన రామసుబ్బారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఈ ఎన్నికలకు మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి డాక్టర్ సుధీర్ రెడ్డి గారిని కానీ, మున్రాజరెడ్డి గారిని కానీ, దీపు గారిని కానీ కూడా మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కడప నగరంలో కూడా మరి అందరూ కార్పొరేటర్ల అభిప్రాయం తీసుకొని మరి పాకా సురేష్ గారిని నిన్నటి దినాన అభ్యర్థిగా ప్రకటించడము, ఈరోజు ఆ ఎన్నిక కూడా ఇప్పుడు అక్కడ కంప్లీట్ కావడము, మరి అక్కడ కూడా అందరు కార్పొరేటర్లు కూడా ఐక్యంగా ఉండి పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఎన్నిక జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడ మేయర్గా ఎన్నుకోబడిన పాకా సురేష్ గారికి, ఇక్కడ ఎంపీపీగా ఎన్నుకోబడిన ముద్దనూరు ఎంపీపీగా ఎన్నుకోబడిన పుష్పలతకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. మన దగ్గర ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని, ఏ విధంగా తీసుకుంటున్నారు? నిజంగా ఈరోజు ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యుల్లో 5 మంది మహిళలు, ఇంకొకరు ఏసోబు, అంతా బీద కుటుంబాల నుంచి, ఎస్సీలు బీసీల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఈరోజు నేను చూస్తే నేను కూడా ఊహించని విధంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు అయితే ఎంతగా చెప్పినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రలోభాలు చేసినా కూడా లేదు, మేము జగనన్న వెంటమ్మడే ఉంటామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అవసరాల కోసం ఒత్తిళ్లకు లోనై ఎంతోమంది నిలబడలేని పరిస్థితిలో పార్టీలు మారుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏది ఏమైనా వైఎస్ఆర్ జెండా మళ్ళా ఎగరవేయాలా, మేమంతా జగన్తో పాటే ఉంటామని చెప్పి ఉన్నందుకు ఎంపీపీ గారు, ఎవరైతే మన కొరపాడు ఎంపీటీసీ పుష్పలత గారు, అదేవిధంగా కళావతి గారు కానీ, రేణుకా గారు కానీ, ఇంద్రాణి గారు కానీ, యోసేఫ్ గారు కానీ, సరస్వతి గారు కానీ, వాళ్ళ భర్తలు కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారు. మరీ ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా కొంత ఆందోళన, భయం ఉంటే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా డిసైడ్ అయిపోయినారు. నేనున్నా, ఏ సమస్య వచ్చినా మీరు ధైర్యంగా ఉండమని ఎంపీ గారు ఎప్పుడైతే చెప్పినారో ఆ ఇత్తిళ్ళు కూడా వాళ్ళకి ఎక్కలేంగా. పేరున అందరికీ, నేను నా తోటి వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అవినాష్ రెడ్డి సార్ ప్రత్యేకంగా మా కోసం వచ్చి చాలా సహాయం చేశారు. రామసుబ్బారెడ్డి సార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మాకు అన్ని విధాలుగా సహకరించినారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. జగన్ సార్ను గెలిపించుకోవడానికి మరొకసారి మాకు మంచి అవకాశం వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కడపలో మేయర్, ఏదైతే కడప మేయర్ కానీ ముద్దనూరు ఎంపీటీసీని కానీ కైవసం చేసుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కడప మేయర్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు టీడీపీ సభ్యులు దూరంగా ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు ప్రలోభపెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. మాజీ మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి నుంచి తొలగింపజేశారు. మాధవిరెడ్డికి చెంపపెట్టుగా మళ్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎన్నికయ్యారు. కడప మేయర్గా పాకా సురేష్ను ఎన్నుకున్నారు కార్పొరేటర్లు. కడప మేయర్గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు టీడీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు ప్రలోభపెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. మాజీ మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి నుంచి తొలగింపజేశారు. మాధవిరెడ్డికి చెంపపెట్టుగా మళ్లీ వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎన్నికయ్యారు. కడప మేయర్గా పాకా సురేష్ను ఎన్నుకున్నారు కార్పొరేటర్లు.